హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. నిన్న అత్తయ్య గారు వదిన గారు వాళ్ళతో కలిసి మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చానండి. మహాకాళేశ్వర్ టెంపుల్ తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాము. సో వ్లాగ్ అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే, రాజమండ్రిలో ఉంది అంతా కూడా. అండ్ మేము నిన్న ఏం చేసాము మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను. సో ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి. ఇక్కడ చూడండి, బుడ్డోళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతున్నారనమాట పరుగులు పెట్టడానికి. ఇంకా మా శ్రీయాన్షి పాప అయితే అస్సలు చెప్పక్కర్లేదండి, ఎంత పరిగెట్టిందంటే అంత పరిగెట్టింది. ఇంకా చిన్నదిన గారు వాళ్ళ బాబు విహారీ అయితే మాత్రం అలాగ వదిన గారు చంకలో కూర్చునే ఉన్నాడు అనమాట. ఈ టెంపుల్ అయితే చాలా 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 బాగుంటుందండి. మీరు ఎవరైనా రాజమండ్రిలో ఉన్నా లేదంటే రాజమండ్రి ఎప్పుడైనా వచ్చినా ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చాలా చేంజెస్ అయితే చేశారనమాట. చాలా చాలా పెద్ద టెంపుల్ ఇది. చుట్టుపక్కలంతా కూడా అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, మన రాజమండ్రిలో ఉండి ఈ టెంపుల్ చూసాము చాలాసార్లు వస్తాము అనుకున్న వాళ్ళకి ఓకే, లేదు అనుకున్న వాళ్ళకైతే కొంచెం కొంచెం చెప్తున్నాను అంతే. చుట్టూ అంతా కూడా చాలా రకరకాల మన దేవుళ్ళందరూ కూడా ఒక్కొక్క విగ్రహం అయితే పెట్టారండి. ఇంకా అంత వరుసగా వెళ్ళి నేను వీడియో తీయలేదు, కానీ ఏదో బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తూ. సో శ్రీయాన్షి పాప అసలు కుదురుండలేదండి, అటు ఇటు పరిగెట్టేస్తూనే ఉంది. ఇంకా పరిగెట్టడం వల్ల దెబ్బలు కూడా తగిలాయి. నిన్న అదేంటో కానీ మా శ్రీయాన్షి పాప పడింది, మోక్ష పడింది, నేను పడ్డాను, కార్తీక్ పడ్డాడు అనమాట. సో ఏంటో నలుగురం పడ్డాం నిన్న. ముందైతే ఇంకా గుడి చుట్టూ కూడా ఒకసారి అలా రౌండ్ వేసేసామండి. ఒక ప్రదక్షిణలా చేస్తూ చుట్టూ అంతా కూడా చూసేసామన్నమాట. దేవుళ్ళ అవతారాలు అవన్నీ చెప్పాను కదా, ఒక్కొక్క విగ్రహం అలా పెట్టారని చెప్పేసి అటు సైడ్ కూడా వెళ్ళాను. బట్ చాలా గుడి చుట్టూ తిరగాలండి, అవి చూడాలంటే చాలా టైం పడుతుందన్నమాట. ఆ విగ్రహాలు చూడడానికి మనకి ఈ గుడిలో మనకి ఒక పూట అయితే పట్టేస్తుందండి గుడి అంతా చూడడానికి, అంత పెద్ద గుడి. ఇంకా నేను ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు, కానీ నాకు వీళ్ళని కొన్ని చూశాను. ఇదిగోండి మా శ్రీయాన్షి పాప వల్ల చెప్పాను కదా, మొన్న రీసెంట్ టైమ్స్లో శివరాత్రికి శ్రీయాన్షి ఆశ్రిత్ కలిసి అమ్మ వాళ్ళతో వచ్చారు ఈ గుడికి. అప్పుడు నేను రాలేదు, నాకు ఎందుకో కుదరక రాలేదనమాట. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఇలాగా వరుసగా దేవుళ్ళండి, పార్వతీ పరమేశ్వరులు, ఇంకా ఎందరో దేవుళ్ళు అనమాట. చాలా చాలా దేవుళ్ళ అవతారాలండి. మనము అన్ని ఊర్లు వెళ్ళి అందరి దేవుళ్ళ అవతారాలు అందరి దేవుళ్ళని దర్శించుకోలేము. ఇక్కడైతే మనకి అందరి దేవుళ్ళని ఒకే చోట అయితే ప్రతిష్ఠించారండి. ఓపికగా చూడాలే కానీ దీనికి చాలా టైం పడుతుంది అనమాట, గుడి చుట్టూ తిరిగి అందరి దేవుళ్ళని చూసి దర్శించుకోవడం అయితే. ఇంకా మేము ఇంటి దగ్గర 5:30 ఆ టైంకి బయలుదేరామండి. అక్కడ గుడి మొత్తం ఒకసారి అలా తిరిగేసరికి చీకటి పడిపోయిందనమాట. ఇంకా ఒక చోట అయితే కూర్చున్నాము. ఇదిగోండి మోక్ష పడిపోయింది అన్నాను కదా, ఇక్కడైతే పసుపు పెట్టారు దీనికి. ఒక చోట అయితే కూర్చుందనమాట. చాలా గాజు పెంకి ఏదో దిగిపోయింది దానికి చేతిలో పడడం వల్ల. జారు ఉంది, ఆ జారు మీద అడిగేసింది అనమాట, నాచులాగా ఉంది, అక్కడ అడిగేసింది. ఇంకా ఈ లోపు అయితే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి శివుడిది వచ్చానమాట లోపలికి. హారతి అది కూడా జరుగుతుందండి, చాలా చక్కగా చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచుని కాసేపు అలాగా శివుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అంత ప్రశాంతత మా శ్రీయాన్షి పాప ఉంచలేదు. అది ఎక్కడుందా, అది ఏం చేస్తుందా అనుకుంటా చూసుకోవడం సరిపోతుంది అనమాట. చేయి పట్టుకుని ఒక చోట ఉండదు. ఇంకా వీడియోస్ కూడా నేను అంత క్లారిటీగా అందుకే తీయలేకపోయాను, ఏదో నాకు తోచినట్టుగా నేనైతే వీడియోస్ అయితే తీసేసాను అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అందరూ 1 by 1 దర్శనం చేసుకున్నారు. ఇంకా నేను శ్రీయాన్షి పాప కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా దేవుడి గంట కనిపిస్తే చాలమ్మా, దేవుడికి గంట కొడతానమ్మా అని చెప్పేసి శ్రీయాన్షి అయితే కొడుతుంది. ఇంకా దానికి అందకపోతే ఎత్తుకోమంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎన్నో రకాల చిన్న చిన్న గుడులు అనమాట. వేరే వేరే ఊర్లలో ఉంటాయి కదా దేవుడికి సంబంధించిన ఊర్లో, అవన్నీ కూడా చిన్న చిన్నగా చేసి ఇలాగ గ్లాస్ బాక్సెస్లో పెట్టారు. అందరి దేవుళ్ళని అలాగే డిస్ప్లే చేశారనమాట, అంటే టెంపుల్స్ రూపంలో అలా పెట్టారు. సో ఇదిగోండి శివుడికి అయితే మేము దర్శించుకున్నాము. ఇక్కడ ఇంకా విభూది బొట్టు ఉంటే పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా నేను పాపకు పెట్టాను కదా, పాప కూడా నాకు పెడతానని చెప్పేసి అంటుంది. అండ్ ఇక్కడ చుట్టూ ఉన్న దేవుళ్ళకు కూడా ఇక్కడ ధూపం అది వేస్తున్నారండి. మొత్తం చుట్టూ అంతా తిరుగుతున్నారు అనమాట, ధూపం చూపిస్తున్నారు దేవుడికి. ఇలా చక్కగా మా దర్శనం అయితే జరిగిందండి నిన్న, చాలా బాగా జరిగింది. ఇంకా అత్తయ్య గారు అయితే వీడియో తీస్తున్నారు, నేను కూడా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఒకసారి వచ్చి.
ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుంటానని చెప్పేసి మా శ్రీయాన్షి పాప పైకి కూడా ఎక్కేస్తుందండి. ఎంత అలరి చేస్తుందంటే అంత అలరి చేస్తుంది అనమాట. ఇంటి దగ్గర అసలే మోచెప్పు ఎగిరిపోయింది. అక్కడ దెబ్బ కనిపిస్తుందేమో మీకు చూడండి. మోచేతికి ఫుల్ తగిలేసింది అనమాట. పెచ్చు లేచిపోయింది దానికి. ఇక్కడికి వచ్చి మళ్ళీ పరుగులు పెడుతుంది. ఎక్కడ పడుతుందిరా బాబు అని చెప్పేసి టెన్షన్ పడుతూనే ఉన్నాను. అలాగే పడింది అనమాట. 2-3 సార్లు పడింది, ఒకసారి కూడా కాదు. ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయిందండి. అలా కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్తే ఇస్కాన్ టెంపుల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇస్కాన్ టెంపుల్లో కూడా ఒకసారి దర్శనం చేసేసుకుని కృష్ణుడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇదిగోండి పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా చుట్టంతా తిరగలేదండి. అప్పటికే బాగా మాకు మహాకాళేశ్వర టెంపుల్లోనే బాగా టైం పట్టేసింది అనమాట. ఇంకా అందుకే మొత్తం చుట్టూ ప్రదక్షిణ అయితే చేయలేదు. కానీ ఇంకా లోపలికి వచ్చేసాము. వచ్చి దేవుడికి అయితే దర్శనం చేసుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడ వీడియోస్ అయితే తీయకూడదు కృష్ణుడి గుడిలో, అందుకనేసి ఏదో 2 క్లిప్పింగ్స్ అలా తీసేసాను అనమాట. ఎవరైనా చూస్తే మళ్ళీ ఏదైనా అంటారని చెప్పేసి పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ మేము. తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ప్రసాదం తీసుకుంటున్నామండి. కృష్ణుడి గుడిలో ప్రసాదం చాలా బాగుంటుంది కదా. అండ్ ఈరోజైతే ఓకే బాగుంది, కానీ ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే ప్రసాదాన్ని బట్టి ఉంటుంది. ఈరోజైతే ఒక రకమైన పొంగలి కూడా కాదు, పొంగలే కానీ అందులోనే కొంచెం వేరే రకం మీద పెట్టారనమాట ప్రసాదం. పాపం మా శ్రీయాన్షి పాప వచ్చి అమ్మ నేను తీసుకుంటానమ్మ ప్రసాదం అని చెప్పేసి అంది. సరే తీసుకుంది కదా అనుకున్నాను. అలా నడుచుకుంటూ ప్రసాదం చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చి పడిపోయింది అనమాట బోర్లా. సో ఇంతేగా ఈ వ్లాగ్ అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ సూన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.